ఎర్ర సముద్రంలో కేబుల్స్ తెగిపోవడంతో పాకిస్తాన్ సహా మధ్య ప్రాచ్య దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. పాకిస్తాన్, యుఏఈ దేశాల్లో ఇంటర్నెట్ వేగంగా మందగించిందని నెట్ వాచ్ డాగ్ ఆర్గనైజేషన్ తెలిపింది. జెడ్డా సమీపంలో కేబుల్స్ కట్ అయినట్లు కూడా పేర్కొంది. సముద్రంలో కేబుల్స్ ఎందుకు తెగిపోయాయో ఇప్పటి వరకు స్పష్టత లేదని అధికారులు తెలిపారు. హౌతీ రెబెల్స్ ఉద్దేశపూర్వకంగానే దాడులు జరిపి కేబుల్స్ కట్ చేశారంటూ ప్రచారం జరుగుతున్నట్లు సమాచారం. యెమెన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హౌతీ రెబెల్స్ గతంలో ఇజ్రాయెల్కి హెచ్చరికలు జారీ చేశారు. గాజాలోని హమాస్ తీవ్రవాదులపై దాడులు ఆపాలని వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచే ఉద్దేశంతో హౌతీ రెబెల్స్ ఎర్ర సముద్రంలో కేబుల్స్ కట్ చేశారనే వారేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ ఇలాగే ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేశారనే ఆరోపణలు వచ్చినప్పటికీ హౌతీ రెబెల్స్ ఖండించారు. తాజా ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదని తెలుస్తుంది. సౌదీ, యుఏఈ, పాకిస్తాన్ సహా పలు దేశాల్లో ఇంటర్నెట్ వినియోగదారులు సమస్యను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఎర్ర సముద్రంలో కేబుల్స్ తెగిపోవడంతో పాకిస్తాన్ సహా మధ్య ప్రాచ్య దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. పాకిస్తాన్, యుఏఈ దేశాల్లో ఇంటర్నెట్ వేగం మందగించిందని నెట్ వాచ్ డాగ్ ఆర్గనైజేషన్ తెలిపింది. జెడ్డా సమీపంలో కేబుల్స్ కట్ అయినట్లు కూడా పేర్కొంది. ఇక సముద్రంలో కేబుల్స్ ఎందుకు తెగిపోయాయో ఇప్పటి వరకు స్పష్టత లేదని అధికారులు తెలిపారు. హౌతీ రెబెల్స్ ఉద్దేశపూర్వకంగానే దాడులు జరిపి కేబుల్స్ కట్ చేశారంటూ ప్రచారం జరుగుతున్నట్లు సమాచారం. యెమెన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హౌతీ రెబెల్స్ గతంలో ఇజ్రాయెల్కి హెచ్చరికలు జారీ చేశారు. గాజాలోని హమాస్ తీవ్రవాదులపై దాడులు ఆపాలని వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచే ఉద్దేశంతో హౌతీ రెబెల్స్ ఎర్ర సముద్రంలో కేబుల్స్ కట్ చేశారేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ ఇలాగే ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేశారనే ఆరోపణలు వచ్చినప్పటికీ హౌతీ రెబెల్స్ ఖండించారు. తాజా ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదని తెలుస్తుంది. ఇక సౌదీ, యుఏఈ, పాకిస్తాన్ సహా పలు దేశాల్లో ఇంటర్నెట్ వినియోగదారులు సమస్యను ఎదుర్కొంటున్నట్లు సమాచారం.